హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన జేఆర్ఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్। అందరికీ उपाध्याय दिनोत्सव शुभाकांक्षलु। सभी मुस्लिम भाइयों और बहनों को मिलादुन नबी की हार्दिक शुभकामनाएं। एंड माय डियर ब्रदर्स एंड सिस्टर्स ऑफ केरला, विशिंग यू एंड योर फैमिली ए वेरी हैप्पी एंड प्रॉस्परस ओणम फेस्टिवल। మనం ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి నాకు విద్య నేర్పిన ఉపాధ్యాయుల గురించి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను। ఈరోజు చాలా పవిత్రమైన రోజు, నాకు ఈరోజు వెరీ వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్। ఎందుకంటే నేను ఇక్కడ నిలబడి మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం నాకు విద్య నేర్పిన గురువులు। ఇంత పవిత్రమైన రోజున నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ నాకు విద్య నేర్పినటువంటి గురువుల గురించి మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను। వారు నాకు విద్య నేర్పడమే కాదు, మరెన్నో విషయాలు ఎంతో విలువలను నాకు నేర్పించారు। నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే, జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతున్నానంటే దానికి కారణం మా గురువులు। అందులో ముఖ్యంగా నాది స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి ఎంపీపీఎస్ తోగూడెం। మా తోగూడెం గ్రామంలో నాకు ఫస్ట్ విద్య నేర్పినటువంటి గురువు శ్రీ నరసింహారావు సార్ గారికి నా కృతజ్ఞతలు। అదేవిధంగా మీకు ఇక్కడ ఒక విషయం తెలియజేయాలి। వెన్ ఐ వాజ్ ఇన్ థర్డ్ క్లాస్, నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఐ గాట్ హెవీ ఫీవర్। అప్పుడు మా ఇంటి దగ్గర ఎవరు లేనప్పుడు నాకు స్వర్గీయ శ్రీ బెనర్జీ సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాకు సొంత బిడ్డలాగా చూసుకొని నాకు టాబ్లెట్స్ అవి ఇవ్వడం జరిగింది। ఇంకా నా మదిలో అది మెదులుతూనే ఉంది। అదేవిధంగా శ్రీ బెనర్జీ సార్ గారి యొక్క వైఫ్ మేడం గారికి నా యొక్క కృతజ్ఞతలు। మేడం, మీరు చేసిన సహాయం నాకు జీవితాంతం గుర్తుంటుంది మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం। అదేవిధంగా ఇంకొక ఉపాధ్యాయులు రాజేష్ సార్, నన్ను ఎంపీపీఎస్ తోగూడెంలో ఉన్నప్పుడే జంపయ్య సంథింగ్ అని నలుగురికి పరిచయం చేసిన వ్యక్తులలో రాజేష్ సార్ ముందుంటారు। అదేవిధంగా నేను ఎంపీపీఎస్లో తోగూడెంలో 5th క్లాస్ వరకు చదివి జెడ్పీహెచ్ఎస్ పినపాక స్కూల్కి అడ్మిషన్కు వెళ్ళే ముందే నా గురించి మహేష్ సార్, మా ఇంగ్లీష్ టీచర్, జెడ్పీహెచ్ఎస్ పినపాక స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహేష్ సార్కి రాజేష్ సార్ ముందుగానే జంపయ్య ఇలా ఫలానా వ్యక్తి ఇలా వస్తున్నాడు, ఈజ్ అ సంథింగ్ స్పెషల్ అని ఆ రోజు నన్ను ప్రోత్సహించిన మా రాజేష్ సార్కు ధన్యవాదాలు। అదేవిధంగా నేను ఒక మెట్టు ఎక్కుతూ ముందుకు వస్తున్నప్పుడు నేను మీ ముందు ఈ విధంగా ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నాకు ఎంతో స్ట్రాంగ్ బేస్ను అందించినటువంటి స్కూల్ జెడ్పీహెచ్ఎస్ పినపాకలోని మా ఉపాధ్యాయులందరికీ నా యొక్క ధన్యవాదాలు। ముఖ్యంగా ఇందులో నేను చెప్పుకోవాల్సింది మా అందరి గురించి చెప్తాను। ముఖ్యంగా మొదటిగా నేను చెప్పవలసింది మా హెడ్ మాస్టర్ సార్, హెచ్ఎం సార్ నాగేశ్వరరావు సార్, మీరు చెప్పిన విషయం నాకు ఇంకా గుర్తుంది సార్। ఒక 20 years క్రితం నాకు ఒక విషయం చెప్పారు, జంపయ్య డోంట్ నెగ్లెక్ట్ ఎనీథింగ్ అని। అది నా జీవితంలో ప్రతిరోజు మిమ్మల్ని నేను ఏ పని చేసినా గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్। మీరు ఎప్పటికీ నాతోనే ఉంటారు, మీరు ప్రతిరోజు దినచర్యలో నాకు గుర్తొస్తూనే ఉంటారు సార్। అదేవిధంగా నాకు ఒక స్ట్రాంగ్ బేస్ని ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడగలిగే శక్తిని ఇచ్చినటువంటి మా హనుమంత్ రెడ్డి సార్, వీ కెన్ కాల్ హిమ్ అను సార్, మీ యొక్క ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను సార్। అదేవిధంగా నేను జంపయ్య సంథింగ్ స్పెషల్ అని గుర్తించిన ఇంకొక సార్ నా లైఫ్లో రియల్ స్టార్ మా శ్రీహరి సార్, మా పీటీ సార్ శ్రీహరి సార్కి నా యొక్క ధన్యవాదాలు। ఈరోజు చూశారు కదా సార్, యాదృచ్ఛికంగా జరిగిన ఒక విషయం, నేను అప్పుడు ప్లెడ్జ్ని తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది। ఈరోజు కూడా విశేషని ఆ భగవంతుడు అలా క్రియేట్ చేశాడు। ఈరోజు కూడా ఉపాధ్యాయ దినోత్సవం మరియు మిలాదున్ నబీ ముబారక్ అండ్ ఓణం ఫెస్టివల్ గ్రీటింగ్స్ని కూడా 3 లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది సార్, మీకు నా ధన్యవాదాలు సార్। అదేవిధంగా మా యొక్క ఫిజిక్స్ టీచర్ లక్ష్మణ్ రావు సార్, మీకు నా యొక్క ధన్యవాదాలు సార్, మీరు నాకు ఎంతో నేర్పించారు।
మిమ్మల్ని ఎప్పటికీ నా జీవితాంతం గుర్తుంచుకుంటాను సార్. ఇంకొక టీచర్ నా జీవితంలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మా మ్యాథమెటిక్స్ టీచర్స్, ఒకరు శ్రీనివాసరావు సార్, ఇంకొకరు స్వామి సార్. సార్ మీరు కూడా నా జీవితానికి ఎంతో విలువను అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరీ ముఖ్యంగా ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి. మా ఉపాధ్యాయుడు జగ్గయ్య సార్, శ్రీ జగ్గయ్య సార్కు నా యొక్క కృతజ్ఞతలు. సార్ మీరు ఆ రోజు మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను ఒక విషయం మర్చిపోలేదు సార్. పర్సనల్గా మిమ్మల్ని కలిసినప్పుడు ఆ విషయం గురించి చెప్తాను. ఇంకొక విషయం గురించి రీసెంట్గా మీకు ఫోన్ చేసినప్పుడు నాకు ఒక విషయం చెప్పారు సార్. మీరు ప్రతిరోజు నాకు గుర్తొస్తూనే ఉంటారు సార్. మీరు అంత విలువైనటువంటి ఒక మంచి విషయాన్ని నాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఇంకొక మ్యాథమెటిక్స్ టీచర్ అయినటువంటి ఇంకొక శ్రీనివాస్ సార్కి ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది, ఇంగ్లీష్లో నేను ఎంతో కొంచెం బాగానే మాట్లాడగలుగుతానని అనుకుంటున్నాను. అది ముందు ముందు మీరే చూస్తారు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అండ్ మెసేజెస్ని కానీ ఏదైనా డ్రాఫ్ట్ మెయిల్స్ని కానీ నేను ఒక మంచి క్రమ పద్ధతిలో నేను దేనైనా అందించడానికి నాకు సహకరించినటువంటి మా ఇంగ్లీష్ టీచర్ మహేష్ సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. సార్ మీరు ఎప్పుడు నాకు జీవితాంతం గుర్తుంటారు సార్. మీ యొక్క ఆశయాలను నేను ముందుకు తీసుకొని వెళ్తాను కంపల్సరీ. అదేవిధంగా ఇంకా అందరి గురించి చెప్పాను. ఇంకెవరైనా గురించి మర్చిపోయింటే నన్ను క్షమించండి సార్. మీరు నా మీద స్పెండ్ చేసిన ప్రతి ఒక్క నిమిషాన్ని కంపల్సరీ తప్పకుండా నా జీవితంలో ఉన్నతంగా ఎదిగి నేను మీకు ఒక గొప్ప కానుకనిస్తాను సార్. ఈరోజు చాలా స్పెషల్ అని ఎందుకు చెప్పానంటే, అది 5th సెప్టెంబర్ 2026న మీ యొక్క ఆశీర్వాదంతో, ఆ భగవంతుడి కృపతో, ఆ భగవంతుని నేను ఈరోజు ఒకటే కోరుకుంటున్నాను సార్. నాకు ఆయురారోగ్యాలు ఇస్తే నేను ముందు ఇంకా ఎన్నో మంచి గొప్ప కార్యక్రమాలు చేస్తాను. నాకు ఎంతో ఇంకొక ముఖ్య విషయం సార్, ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఇంకొక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు నా జీవితం గురించి చెప్పాలి. నన్ను అమ్మ ఫౌండేషన్కు పంపించిన కొంతమంది పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ సార్ అండ్ జనరల్ సెక్రటరీ నాగమల్ల అరుణ మేడం నా జీవితంలో చాలా విలువైన వ్యక్తులు. వాళ్ళతో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళతో స్పెండ్ చేసిన టైం చాలా తక్కువ, కానీ గత 20 years నుంచి సార్, 20 సంవత్సరాల నుంచి నన్ను వారి సొంత బిడ్డలాగా ముందుకు తీసుకెళ్తున్నారు. నేను చేసే ప్రతి పనిలో వారు ఉంటారు. నేను ప్రతి విషయాన్ని కూడా నేను మా పేరెంట్స్ తర్వాత నేను పేరెంట్స్గా భావించే నాగమల్ల అనిల్ కుమార్ సార్, నాగమల్ల అరుణ మేడం, నేను ఏ విషయాన్నైనా కూడా నేను అనిల్ కుమార్ సార్తో పంచుకోగలిగే ఒక ఆప్యాయత ఉంది సార్ నాకు. అంతటి ఆప్యాయతను నాకు అందించిన నాగమల్లి అనిల్ కుమార్ సార్కి నా యొక్క ధన్యవాదాలు. ప్రతిరోజు నన్ను ఎంత బిజీగా ఉన్నా కూడా నేను ఫోన్ చేస్తే కంపల్సరీ జంప్ అయ్యా, నేను ఈరోజు కొంచెం బిజీ ఉన్నాను అని తర్వాత ఫోన్ చేస్తానని కంపల్సరీ నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎంతటి బిజీ ఉన్నా కూడా నా కోసం కొంత టైం వెచ్చించే మా నాగమల్ల అనిల్ కుమార్ సార్కి మరియు అరుణ మేడంకి నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. సార్, మేడం, నేను ఎంతో మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నిస్వార్థంగా ఈ సమాజానికి నా వంతు సాయం చేయడానికి మీ యొక్క విలువైన సందేశాలు నాకు ఎప్పుడు ఉపయోగపడతాయి సార్. అదేవిధంగా ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు చెప్పాను నాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అని. నేను ఇంకా ముందు ఏం చేస్తాననేది అది ఆ భగవంతుడి దయ. నాకు ఎంతో విలువైనటువంటి వ్యూవర్స్, నాకు దేవుళ్ళతో సమానమైనటువంటి వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి నా యొక్క ధన్యవాదాలు. ఇంకా ముందు మీరు ఎన్నో గొప్ప వీడియోని మన జేఆర్ఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడబోతున్నారు. ఇంకా మన భాషలో చెప్పాలంటే ప్రేక్షక దేవుళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో నేను ఎన్నో మంచి వీడియోని మన జేఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందిస్తాను. ఇంకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్, ఎంతో అద్భుతమైన వీడియోలు, ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటి వీడియోని
ఇంటర్వ్యూస్ని నేను చేస్తే ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఒక మంచి మంచి గొప్ప వ్యక్తులని, మట్టిలో మాణిక్యాన్ని మన జేఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకురావాలని నేను సంకల్పించాను. ఈరోజు టీచర్స్ డే కాబట్టి, ఉపాధ్యాయుల దినోత్సవం కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహించి జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలి. జంపయ్య అనే వ్యక్తి తన జీవితంలో ఎదుగుతున్నప్పుడు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని ఎప్పుడైనా గుండెల్లో మరియు ఇక్కడ పెట్టి చూసుకుంటారు. సో మీరందరూ కూడా, ఎందుకంటే నేను ఈరోజు ఒక విషయం చెప్పాలి, నాలో ఉన్న ఒక క్వాలిటీని చెప్పాలి. ఏదైనా ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. నేను ఏదో వీడియోలు చేసినప్పుడు ఒక్కరిద్దరితో వ్యూస్తో స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు వేలల్లో వెళ్ళింది, అది రేపు లక్షలలో ఇంకా కోట్లలో కూడా వెళ్తుంది. ఎందుకంటే నేను చెప్పేది మంచి విషయాలు చెప్తాను కాబట్టి ప్రజలలో అంత తొందరగా సొచ్చుకొని పోకపోవచ్చు. కానీ ఎవరైనా నా వీడియోలు చూసిన తర్వాత వారు నాకు కనెక్ట్ అయి ఉంటారు, అది లైఫ్ లాంగ్ ఉంటారని నాకు తెలుసు. ఎందుకంటే నాకు అసోసియేట్ అయిన వ్యక్తులు కూడా అలాంటి వారే. ముందు నన్ను కొంచెం అబ్జర్వ్ చేసి తర్వాత నాకు అసోసియేట్ అయ్యి నాకు జీవితాంతం నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా నాకు వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, నా ప్రేక్షక దేవుళ్ళు అందరూ నాతోని ఉంటారని ఆశిస్తూ, నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని మా ఉపాధ్యాయుల గురించి మరియు ఎన్నో విషయాన్ని మీతో పంచుకోవడానికి నాకు హెల్ప్ చేసినటువంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్కి ఐఎమ్ థ్యాంకింగ్ సో మచ్ టు యూట్యూబ్ ఫౌండర్స్ and YouTube creators giving a such good opportunity to give my expressions and give my opinions to public. This is a very good platform. So thank you so much to YouTube. Once again, thank you so much to YouTube founders and YouTube creators. Andarki ధన్యవాదాలు. Thank you so much. ప్రేమతో మీ కొండగొర్ల జంపయ్య.